లెజెండరీ యాక్టర్ తనికెళ్ల భరణి ప్రధాన పాత్రలో నటించిన తాజా చిత్రం అసుర సంహారం. శ్రీ సాయి ప్రవర్తిక సమర్పణలో శ్రీ సాయి తేజో సెల్యులాయిడ్స్ బ్యానర్ పై సాయి శ్రీమంత్ సబరీష్ బోయెడ్ల ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. కిషోర్ శ్రీకృష్ణ ఈ సినిమాకు కథ, స్క్రీన్ ప్లే, మాటలు అందిస్తూ దర్శకత్వం వహిస్తున్నారు. తాజాగా ఈ సినిమా టీజర్స్, సాంగ్ లాంచింగ్ కార్యక్రమం తనికెళ్ల భరణి చేతుల మీదుగా ఘనంగా జరిగింది. అసుర సంహారం పేరు కొంచెం వినగానే బాగుంది అనిపించింది. మిథున ప్రియ నన్ను ఫోన్లో కాంటాక్ట్ చేసి దర్శకుని తీసుకుని వస్తానండి, కథ విందురు కానీ ఈ సినిమాలో మీరు చాలా ప్రధాన పాత్ర అంటే వచ్చారు. ఒకరోజు ఇతను కేకే మన దర్శకరత్న దాసరి నారాయణరావు గారి దగ్గర చాలా కాలం పనిచేశారు. దాసరి గారు అంటే ఒక ఇన్స్టిట్యూట్ మనకి తెలిసి దాదాపు 100 మంది దర్శకుల్ని ఆయన క్రియేట్ చేయగలిగారు. ఆయన మహానుభావులు. నాకు పర్సనల్గా కూడా పరిచయం. అలాంటి ఒక ఇన్స్టిట్యూషన్ నుంచి వచ్చిన వ్యక్తిగా ఇంకా నేనేమి ఎక్కువ మాట్లాడలేదు. కథ చెప్పగానే ఇది తమాషాగా ఒక పల్లెటూరు లాంటి ఒక టౌన్లో జరిగే కథ, పెద్ద సాఫిస్టికేషన్ లేని ఏరియాలో ఉండే ఒక డిటెక్టివ్ అంటే ఎలాగా అక్కడ జరిగిన క్రైమ్ని తన మేధస్సుతో ఎన్ని అవాంతరాలు వచ్చినా ఈ అమ్మాయి సహకారంతో ఛేదించాడు అనేది చాలా ఇంట్రెస్టింగ్గా చెప్పాడు దర్శకుడు. విపరీతమైన ఎండల్లో మార్చిలో నెల్లూరు ప్రాంతంలో షూట్ చేయడం జరిగింది. చేశాను చిన్న ఫిలిమ్స్. మేము ఇప్పటివరకు చేసిన వాటిల్లో అసుర సంహారం పెద్ద ఫిలిం. మా ప్రొడ్యూసర్ గారు శ్రీ సాయి సబరీష్ గారికి, అలానే మా డైరెక్టర్ గారికి థ్యాంక్ యూ సో మచ్ సార్. మేము చిన్న ఫిలిమ్స్ యాక్ట్ తీసినప్పటికీ భరణి గారు స్క్రిప్ట్ విన్న వెంటనే మాకు డేట్స్ ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఎప్పట్లానే ఈ సినిమాని ఆదరించాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. నమస్తే అండి, నా పేరు కిషోర్ శ్రీకృష్ణ. నేను దర్శకరత్న దాసనారాయణరావు గారి దగ్గర అసిస్టెంట్గా పనిచేశానండి. నేను డైరెక్ట్ చేసిన ఫస్ట్ ఫిల్మ్ బ్లైండ్ గర్ల్. దానికి మిథున్ ప్రియ గారే నిర్మాతగా వ్యవహరించారు. దాని తర్వాత శివబాలాజీ గారు బ్రెగ్డెస్గా ప్రధాన పాత్ర నటించి సింధూరం సినిమాకి కథా స్క్రీన్ ప్లే మాటలు రాశాను. తర్వాత మైండ్ గేమ్ అనే మరో సినిమా థియేటర్ రిలీజ్ అయింది. ఇప్పుడు శ్రీ సాయి తేజ సెల్యులాయిడ్స్ బ్యానర్ మీద అసుర సంహారం అనే సినిమాను రూపొందించాను. ఇందులో మీకు తెలుసు 800 చిత్రాలకు పైగా నటించిన రచయిత, ప్రముఖ నటులు శ్రీ తనికెళ్ల భరణి గారు ఇందులో ఒక విలేజ్ డిటెక్టివ్గా ప్రధాన పాత్ర పోషించారు. ఈ సినిమా అంతా ఆద్యంతంగా ఒక క్రైమ్ మిస్టరీగా సాగుతుంది. ఎటువంటి అశ్లీలత, అసభ్యతకి తావు లేకుండా కుటుంబంతో వచ్చి చూడదగే విధంగా ఉంటుంది. ఈ సినిమాని నెల్లూరు చుట్టుపక్కల రూపొందించడం జరిగింది. ఈ చిత్రంలో తనికెళ్ల భరణి గారితో పాటు మిథున ప్రియ గారు కథానాయికగా నటించారు. ఆవిడ ఈ సినిమాకి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ కూడా వ్యవహరించారు. ఈ ప్రాజెక్టు రావడానికి కారణమైన ముఖ్యమైనటువంటి వ్యక్తి ఆవిడకి మీడియా ద్వారా నేను కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాను. ఈ సినిమా షూటింగ్ పూర్తయిపోయింది. పోస్ట్ ప్రొడక్షన్ చివరి దశలో ఉంది. డీటెయిల్స్ మిక్సింగ్లో ఉంది. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న తర్వాత మార్చి నెలలో దీన్ని విడుదల చేయాలని అనుకుంటూ ఉన్నాము. ఈ సినిమా క్యారెక్టర్ చెప్పిన వెంటనే అంగీకరించి మాకు అన్ని విధాలా సహకరిస్తున్న శ్రీ భరణి గారికి కూడా నేను మీడియా ముఖంగా కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాను. ఈ సినిమాని మీరందరూ ఆదరిస్తారని ఆశిస్తున్నాను.